హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్ 2026లో మన ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సావరన్ గోల్డ్ బాండ్స్. సో సావరన్ గోల్డ్ బాండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే ఆ వచ్చిన ప్రాఫిట్స్లో మనం ఎటువంటి ట్యాక్స్ కట్టనవసరం లేదని చెప్పేసి మనకి ఎర్లియర్ చెప్పారు. కానీ ఈరోజు ఈ బడ్జెట్లో ఏం చెప్పారు అంటే కేవలం ఆర్బీఐ ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ట్యాక్స్ ఫ్రీ రిడెంప్షన్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఈ ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు అంటే స్టార్టింగ్ బాండ్ ఇష్యూ అయ్యేటప్పుడు ఫస్ట్ డే ఎవరైతే పర్చేస్ చేసి వాళ్ళు మెచ్యూరిటీ వరకు ఉంచుతారో వాళ్ళకి ట్యాక్స్ రిడెంప్షన్ అప్లికబుల్ అవుతుంది. రిమైనింగ్ ఇన్ బిట్వీన్ మనకి సెకండరీ మార్కెట్లో ఎవరైనా బై చేసి ఉంటే వాళ్ళకి మాత్రం ఈ రిడెంప్షన్ అప్లికబుల్ అవ్వదని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఏప్రిల్ 1 తర్వాత ఇన్ కేస్ ఏప్రిల్ తర్వాత వాళ్ళు సెల్ చేసి ఉంటే వాళ్ళు క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి వస్తుంది. అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ బడ్జెట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చూస్తూ ఉంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి చూస్తే మాత్రం దాన్ని మర్చిపోండి. బోత్ ట్యాక్స్ స్లాబ్స్ అలాగే ట్యాక్స్ రేట్స్ మీద ఎటువంటి చేంజెస్ లేవు, కంప్లీట్ జీరో చేంజెస్ అని చెప్పుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అందులో ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. బోత్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద 0.02% నుంచి 0.05% ఇంక్రీజ్ చేశారు. అలాగే ఆప్షన్స్లో అయితే 0.125% నుంచి 0.15% చేశారు. దీనివల్ల ఎవరైతే F&B ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో కేవలం ఈ ఒక్క పాయింట్ వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే 12 o'clock వచ్చింది, నియర్లీ నిఫ్టీ 600 పాయింట్స్ ఫాలో అయింది బేస్డ్ ఆన్ దిస్ ఎస్టీటీ న్యూస్. పాయింట్ ఏంటి అంటే ఫారెన్ కంట్రీస్ ట్రావెల్ చేసే వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంది. అదేంటి అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ కంప్లీట్గా 2% చేశారు, ఫ్లాట్ 2% చేశారు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే 10 lakhs బిలో అయితే 10% ఉండేది, అలాగే 10 lakhs అబవ్ అయితే 20% టీసీఎస్ ఉండేది. కానీ ప్రెసెంట్ అయితే కంప్లీట్గా 2% చేశారు. దీనివల్ల ఎవరైతే ఫారెన్ కంట్రీస్ ట్రిప్స్ వేస్తారో వాళ్ళకి మాత్రం కంప్లీట్గా బెనిఫిట్ ఉంటుంది. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కొంతమంది స్టూడెంట్స్కి కొంత బెనిఫిట్ ఉంది. 10 lakhs బిలో వాళ్ళు కంప్లీట్గా దానికి టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ జీరో చేసేసారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఐటీ సెక్టార్కి గవర్నమెంట్ కొంత సపోర్ట్ ఉంటుంది అని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఓవరాల్గా బడ్జెట్ 2026 మీద మీ ఒపీనియన్ ఏంటి? పాజిటివా నెగిటివ్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.